सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. బాంద్రాలో గోవింద్ జీ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. వాళ్ళ యొక్క అస్థికల్ని నాసిక్లో నిమజ్జనం చేసి అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు. అతను కూడా బాబా భక్తుడే. అలా ప్లాన్ చేసుకొని మన యొక్క తార్కాడ్ భార్య దగ్గరికి వచ్చాడు. తార్కాడ్ భార్య దగ్గరికి వచ్చి, అమ్మాయి విధంగా నేను నాసిక్ వెళ్తున్నాను మా తండ్రి గారి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి, దాంతో అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శనం చేసుకోబోతున్నానని చెప్పాడు. ఈ తల్లి వెంటనే ఏం చేయాలని చెప్పేసి ఆ సమయంలో అన్ని చూసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. గబగబా వెళ్ళి ఆ యొక్క శ్రీగంధప మండపంలో ఆల్రెడీ ఉదయాన్నే నివేదన చేసినటువంటి ఒక పాల్కోవా ఉంటే ఆ పాల్కోవాని ప్యాక్ చేసి ఈయన చేతిలో పెడుతూ దీన్ని బాబాకి ఇవ్వండి అని చెప్పింది. ఇక్కడ షిరిడీకి వెళ్తున్నాను బాబా దగ్గరికి అనగానే ఇంకా అది కరెక్టా కాదా, మనం ఆల్రెడీ నివేదన చేసినటువంటి ఒక వస్తువు అంటే ఆ నివేదన చేసినటువంటి ఆహార పదార్థాన్ని మళ్ళా బాబాకి పంపించడం కరెక్టా కాదా, ఇన్ని రోజులు పాల్కో ఇతను నాసిక్ పోయి దాని తర్వాత అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళి ఇన్ని రోజులు ఆ పాల్కోవా ఉంటుందా పోతుందా ఇవి ఏమీ ఆలోచించలేదు. బాబా దగ్గరికి వెళ్తున్నాడు, ఆ బాబాకి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి, ఇదొక్కటే తనలో ఉన్నటువంటి ఒక ఆతృత అనమాట. పోయి గబగబా పోయేసి తను పాల్కో ప్యాక్ చేసి బాబాకి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చింది. ఇతను గోవిందజీ నాసిక్ వచ్చాడు. వాళ్ళ తండ్రి అస్థికలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలన్నీ చేసుకుని షిరిడీకి వెళ్ళాడు. వెళ్ళి ద్వారకామాయిలో బాబా ఆశీస్సుల కోసం బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దగ్గరికి వచ్చి బాబాని నమస్కారం చేస్తే బాబా అంటున్నాడు, నా కోసం ఏం తెచ్చేవు అని. ఇతను ఏం అర్థం కాల, ఏం తేలేదు బాబా అన్నాడు. మళ్ళా రెండోసారి అడిగాడు, బాంద్రా నుంచి నా కోసం ఏం తెచ్చావు అన్నాడు. ఏమీ తేలేదు బాబా అన్నట్టుగా ఇతను సమాధానం చెప్పాడు. ఇంకా మూడోసారి కోపం వచ్చేసింది బాబాకి. నా తల్లి ఇచ్చిందని ఏం చేసావు నువ్వు అని గట్టిగా అరిచాడు. అప్పుడు గుర్తొచ్చింది ఇతనికి, ఓ తారకాడు గారి భార్య కలకండ ఇచ్చింది కదని పరుగున ద్వారకామాయ నుంచి తన వసతి గృహం కాడికి పోయి ఆ బట్టలన్నింటినీ ఆ బ్యాగ్లో ఉంటాయి కదా అవన్నింటినీ ఎతికి ఆ చిన్న పాల్కోవా ముక్కని ఎత్తుకొని పరిగిస్తా బాబా దగ్గరకు వచ్చి బాబా చేతిలో ఇలా పెట్టక ముందే బాబా అతని చేతిలో నుంచి పెరుక్కొని మరి దాని నోట్లో వేసుకొని, నా తల్లితో చెప్పు చాలా మధురంగా ఉందని చెప్పు అన్నాడు. ఈ మాటని ఇక్కడ జరిగిన సంఘటనని తార్కాడ్ భార్యకి ఈ యొక్క గోవిందజీ తెలియజేస్తే ఆ తల్లి ఆనంద బాష్పాలతో కన్నీరు కారుస్తూ బాబాని అనేక విధాలుగా స్తుతించడం జరిగింది. అంతే కదండి, భక్తుడు మనం ఎంత ప్రేమగా భగవంతుడికి నివేదన ఇస్తున్నామనేది ఇక్కడ ముఖ్యము. మనం ఎంత ప్రేమగా నివేదన ఇస్తామో దానికి 100 రెట్లు ఎక్కువగా భగవంతుడు ఆతృతగా మన నివేదన స్వీకరిస్తాడు. యాంత్రికంగా మనం చేసేటువంటి ఏ పనైనా కానీ సరే అది భగవంతుడు స్వీకరించడు, అది కూడా యాంత్రికంగానే ఆయన చూస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ జీవితంలో కూడా ఏదైనా బాబాకు సంబంధించి కావచ్చు, మరి ఇతర ఏ దేవతాదేవి మూర్తులకు సంబంధించి అయినా కానీ సరే దైవ లీల దైవానుగ్రహం కనుక కలిగి ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ ద్వారా కావచ్చు, లేదంటే టైప్ చేసి కానీ పంపండి. 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ఎన్నో విషయాలు ఎంతో మందికి షేర్ చేస్తూ ఉంటాము, అనవసరమైనటువంటి మాట్లాడుతూ ఉంటాము. కానీ మన జీవితంలో మనకు జరిగినటువంటి దైవానుగ్రహాన్ని 10 మందికి తెలియజేయడం ద్వారా ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక దైవానుగ్రహాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని గుర్తిస్తున్నాము, కొన్ని గుర్తించలేకపోతున్నాము. ఇలా గుర్తించడం వల్ల ఆ దైవానుగ్రహం మనకు భగవంతుడి మీద భక్తి అనేది పెరుగుతుంది, భక్తి అనేది బలపడుతుంది. తద్వారా మోక్షానికి మార్గం దొరుకుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మరిన్ని లీలల్ని మనం గమనించగలుగుతాము. భక్తులందరూ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి భక్తులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని ఏవో చెప్తుంటారు, వీటిని చెప్పే ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.